హలో అండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ శివరాత్రి మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో నాకు తెలిసిన కొంత విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను అన్నమాట ఈ చిన్న వీడియోలో నాకు తెలిసినంత వరకు. అలాగే నేను చెప్పే విషయం కనుక మీకు నచ్చిన షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఈ రోజున మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరూ పోట్లాడుకుంటారు, నేనంటే నేను గొప్ప అనేసి. అలాంటప్పుడు ఆ గొడవ చాలా పెద్దదై తారస్థాయికి చేరుకున్నప్పుడు ఒక శక్తి స్తంభం లాంటిది వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఆది అంతం లేని పెద్ద ఒక స్తంభం రూపంలో. అప్పుడు వీళ్ళు ఆ స్తంభం రూపంలో నుంచి ఒక మాటలు వినబడతాయన్నమాట. నా మొదలు ఏది, నా చివరి ఏది మీరు కనుక్కున్నారంటే ఎవరైనా మీలో ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను అంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో వారి వాహనం పైన లోకాలన్నీ గాలిస్తారు. కానీ ఆయన ఓటమిని వచ్చి మహావిష్ణువు ఒప్పుకుంటాడు, నేను కనుగొనలేకపోయాను అనేసి. అలాగే బ్రహ్మదేవుడు మాత్రం అబద్ధం చెప్తాడు. ఒక మొగలి పువ్వు కామధేను సాక్ష్యంతో మొగలి పువ్వు అబద్ధం చెప్తుంది, నేను కనుక్కున్నానని. అలాగే కామధేనువు కూడా శిరస్సు భాగం అబద్ధం చెప్తుంది, తోక భాగం వచ్చి నిజం చెప్తుంది. అందుకని శివుడు వచ్చి తోక భాగానికే పూజలు ఎందుకు చేస్తారంటే, మనం ఆవుకి అది నిజం చెప్పింది కనుక. ఆ విధంగా ఆ రోజు వారి తప్పులు వారు తెలుసుకొని అప్పుడు శివుడిని ప్రార్థించి, మీరు ఒక లింగాకార రూపంలో ఈ లోకంలో ప్రత్యక్షమయ్యి పూజలు అందుకోవాలని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగింది కాబట్టి ఆ రోజు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఆ శివుడికి ఆ లింగాకారానికి అభిషేకం చేయబట్టి ఆయన్ని శాంతపరిచి మన కోరికలు కూడా ఆ రోజు ఏదైనా ఉంటే తీరుతాయని ప్రజలు నమ్ముతారు. అలా మనం మహాశివరాత్రిని జరుపుకుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.